ఇక్కడ కట్ అసలు నడునొప్పి నాకు బెండ్ అవ్వలేను. మీరు టేస్ట్ చేయండి. అంటే నాకు పాలసొర్ర తినాలని చాలా ఇష్టం అనమాట. అంటే పాలసొర్ర ఎందుకనంటే సొర్రలో అంటే సార్కులో చాలా రకాలు ఉన్నాయి. బట్ అందులో పాలసొర్ర అనేది చాలా ఇంపార్టెంట్, చాలా లేరుగా దొరుకుతుంది అనమాట. కాకపోతే ఈ పాలసొర్ర నేను గత 4 రోజుల నుంచి అంటే పీతలో చేశాను కదా క్రాబ్, అంతకు ముందే నేను దాన్ని కుక్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే 4 రోజుల నుంచి కూడా హార్బర్లో అందరికీ చెప్పాను నాకు పాలసొర్ర తీయండి అని. ఎవరిని అడిగినా ఎందుకంటే చాలా అరుదుగా దొరుకుతాయి ఇది పాలసొర్ర అనేది. పాలసొర్రలో చాలా రకాలు కూడా ఉంటాయి. ప్రజెంట్ అది ఏ సొర్ర అనేది మీకు చూపిస్తున్నాను రండి. ఇంకో పాలసొర్రలో చాలా రకాలు ఉంటాయి, మీకు తర్వాత చెప్తాను. ఇది ప్రజెంట్ అయితే కొమ్ము ఉంది, కొమ్ములో పాలసొర్ర అనమాట. ఇది చూసారా, నాకు చాలా ఇష్టం సొర్ర అంటే. ఈ సొర్రని ఏం చేస్తాననేది ఇంటికి వెళ్ళాక మా వైఫ్తోనే తనతోనే చెప్పిద్దాం. తనకు కూడా కొన్ని క్వశ్చన్లు అడుగుతుంది సొర్ర కోసం ఏం తెలుసు అనేది. హాయ్ అండి, మొత్తానికి అయితే ఇంటికి పట్టుకొస్తాను సార్కి అయితే. ఇదిగో ఇదే సముద్రంలో నుంచి తీయాలి, కానీ ఇక్కడ బకెట్లో నుంచి తీసానని తక్కువ అంచనా చేయొద్దు. ఎందుకంటే ఇది ఇంతకు ఇంత సైజ్ ఎదగనమాట మిల్క్ సార్క్ కాబట్టి. శివారా కత్తి కట్టలు ఎట్టుకుని నీకోసమే తెచ్చాను. అదే పట్టుకో, ఇది ఎందుకు అవి కింద నెట్టే సామాన్లు. కొమ్ము సార్క్, ఇది సార్కులు చాలా రకాలు ఉంటాయి. ఇది ప్రజెంట్ కొమ్ము సార్కులో మిల్క్ సార్క్ అనమాట. ఇది చూసారు కదా, కేవలం నేను మిల్క్ సార్క్ ఎందుకు అంటున్నానంటే మిల్క్ సార్క్ అనేది బాగుంటుంది టేస్ట్. ఎందుకంటే మిల్క్ సార్క్ అనేది పట్టుకుది, మిల్క్ సార్క్ అనేది ఒక 5 ఇంచు అంటే 5 ఇంచుల కన్నా ఎక్కువ ఎదగదనమాట. అంటే 5 కేజీల నుంచి 5 ఇంచులు, అది 5 ఫీట్ 5 ఫీటా 5 నుంచి 5.5 అంతకు మించి ఎక్కువ ఎదగదు అంటే మిల్క్ సార్క్ అనేది. ఇప్పుడు తిన్నావు? ఇది తినలేదు ఇది నేనైతే. అంటే ఇంకా ఇది దొరకడం కూడా మనకి రేర్ అనుకుంటాను. నాని ఒక 3 డేస్ నుంచి అయితే దీనికోసం ట్రై చేస్తున్నారు. 3 డేస్ నుంచి అయితే మనకి ఇప్పుడైతే దొరికింది. ఇది 3 రోజుల నుంచి 3-4 రోజుల నుంచి కూడా ఆల్రెడీగా చెప్పాను. నాకు చెప్తూనే ఉన్నారు అంటే నీకు ఇది పిడుపులా చేసి నీకు పెడతాను, బాగుంటది బాగుంటది. జెంట్స్ కన్నా బాగా లేడీస్ కి బాగా బెనిఫిట్ అనమాట ఇది. ఎందుకంటే నాలాగా అంటే బ్రెస్ట్ ఫీడ్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా, అంటే మిల్క్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా పిల్లలకి, వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. మిల్క్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది తినడం వల్ల తిందాము. నేను కూడా ఎప్పుడు తినలేదు, సో వండడం కూడా నాకు రాదు. చెప్పారు తిను, మరి ఎలా వండాలో చూడాలి. మళ్ళీ ఆ వీడియోలో ఎప్పుడు చాలా రకాల ఫిషెస్ ఉండడం చూసారు, కానీ సొర్ర అనేది ఎప్పుడు పిడిపొండడం మీరు చూడండి మన వీడియోలో అయితే. అందుకనే ఇది ఎలాగైనా సరే సొర్ర పిడిపి వండేసి మా ఆడియన్స్కి చూపించాలి, ఎలాగ వండాలి, దీని విధానం ఏంటి, దీన్ని తింటే ఎలాంటి ఉపయోగం ఉన్నాయి కూడా చెప్పాలి వీడియోలోని. సోది లేకుండా అని డిసైడ్ అయ్యి ఈ సొర్ర కోసం వేటాడు. చూడు చెయ్యి పెడితే రంపం బేడ్లు కానీ చాలా డేంజరస్గా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఈ దీంట్లోనూ చాలా రకాల సార్కులు కూడా ఉన్నాయన్నమాట. ఇది కొమ్ము సార్కు, మిల్క్ సార్క్ అనేది వేరే కూడా ఉంటుంది, సూదిమూతి సార్క్ అనమాట. ఇది మీకు డౌట్స్ ఉండొచ్చు, ఏంటి మాకు పిక్చర్లో అనుకుంటానే కొమ్ము సార్క్ తెచ్చి మళ్ళీ మిల్క్ సార్క్ అంటున్నామని. ఫుల్గా మనకి చూస్తేనే తెలుస్తుంది. కొమ్ము సార్కులోను ఇది మిల్క్ సార్క్ అనమాట. ఇది అంటే సూదిమూతి సార్కులు కూడా ఉంటాయి, కానీ ఎప్పుడు మిల్క్ సార్కులే తినండి. అంటే బ్లాక్ సార్క్ అనేది టేస్ట్ మారిపోద్ది. ఆ బ్లాక్ సార్కు బోర సార్ అంటారు. అది ఏంటంటే చాలా పెద్దవి, ఒక 200 నుంచి ఒక టన్ను వరకు కూడా, అంటే 1000 కేజీల వరకు కూడా ఉంటుంది ఒక్కో సార్క్ అనమాట. అవి తినరు, బట్ అవి ఏంటంటే మెడిసిన్ కాట్లకి వెళ్ళిపోతుంటాయి. మెడిసిన్ చాలా కాస్ట్లీ మెడిసిన్ తయారు అవుతుంటుంది. చూసే ఉంటారు నా వీడియోలో ఎప్పుడో పెడుతుంటాను. దీని రకాల చాలా సార్కులు ఉంటాయి అనమాట. ఇది దీంట్లో కొమ్ము సార్క్. ఇది శివ కలర్స్ కూడా చూసారా, డబుల్ కలర్ ఉంది, పైన అంతా గ్రే ఉంది, కింద వైట్ ఉంది. ఇది మనకి లైవ్ ఫిష్ అని చాలా క్లారిటీగా అయితే తెలుస్తుంది. చూసారు బ్లడ్ చూసారు ఎలా కారుతుందో. దీని కడుపులో కూడా ఏదో ఉంది శివ, ఆపరేషన్ చేసి చూద్దాం దాని కడుపులో ఏముందో. సరే ఇంకా మనం కట్ చేసేద్దాం, టైం వేస్ట్ ఏం చేయకుండా. మీకు కూడా లాగ్ ఉండకూడదు కదా. ఎలా కూర్చోసావా దాన్ని ఏంటంటే ఇప్పుడు మనం దాన్ని బాయిల్ చేయాలి కాబట్టి నువ్వేం చేస్తావంటే ముక్కలు అంటే ఇది ఒకటో ముక్క ఇటో ముక్కలే. అంటే దీనికి ఇంకేం అవసరం లేదు, ముక్కలు కోసే. అంటే ఇంత పెద్ద చేప నేను ఎప్పుడు చేయలేదు. దాని స్కిన్ కూడా చాలా గట్టిగా ఉంది, రఫ్ గా కూడా ఉంది. మీరు కింద కామెంట్ చేయొచ్చు, అన్న నువ్వు బలంగా ఉన్నావు కదా, కంటలు బాగా పెంచు, నువ్వే కట్ చేయొచ్చు కదా, వదిలికిచ్చావు అనుకోవచ్చు. అలాగ అనొద్దు, ఎవరి పని వాళ్ళే చేయాలి.
ఇప్పుడు మనం బెండ్ అయ్యామనుకో లైఫ్ లాంగ్ బెండ్ అవుతూనే ఉండాలి. ఇక్కడ కట్ అసలు నడువు నొప్పి నాకు బెండ్ అవ్వలేను. ఇక్కడ కట్ చేయాలా? కట్ చేయి. జిమ్ లో బాగా వర్కౌట్ చేసేస్తున్నావు. అమ్మో, అందుకే కదా 200 రూపాయలు కత్తి పెట్టుకున్నాను. కత్తిపేటకు కూడా పెద్ద స్టోరీ చూడండి. దీని బుర్ర ఇవి తీసేయాలా? నువ్వు వాళ్ళు కట్ చేయి, నేను చెప్తాను. ముక్కలు చిన్న చిన్న ఆ సైజు ముక్కలు అంతే. ఎందుకంటే ఉడకాలి కదా, మరి బాయిల్ అవ్వాలి కదా. సో ఎంత ఫ్రెష్గా ఉందో. దాని అమ్మకం తెలిసిందనుకో నువ్వు దాని తలకాయ కోతున్నావని. ఇది ఇది పుట్ట పొట్టు చేప కూడా మింగింది ఇది. నువ్వు కట్ చేయి. అమ్మ బాబోయ్, చూడండి ఎంత పుట్టు ఉందో. ఏది రక్తాభిషేకం అయిపోతుంది. పెద్ద సరుకులు మన రక్తము చూసి ఇయ్యాలకి పిచ్చెక్కిపోతాయి. చాలా పెద్దవి చెప్పాను కదా ఇందాక. అంటే 1000 కేజీల నుంచి 800 కేజీల వరకు ఉంటాయని సరుకులు. అవి కూడా మన రక్తం చూసి పిచ్చెక్కిపోయి మనల్ని కూడా అలాగే తింటాయి అన్నమాట. ఈ చిన్న సరుకులు కాబట్టి మనుషుల్ని తినదు. మ్యాక్సిమం చిన్న చిన్న చేపలనే తింటుంది. నేను దీనితో ఈ కోస్తాను నేను. అమ్మో, చెయ్యి. పెద్ద పెద్ద చేపలు కటింగ్ చేస్తారు. ఎలా కటింగ్ చేస్తున్నారో మరి కత్తిలతోటి. అసలు మన అంటే ఛానల్లో ఈ వీడియో లేదు కదా, అందులో నువ్వు కూడా తినాలి, నీకు తినిపిస్తానని చెప్పి చాలా ట్రై చేస్తున్నారు. లక్కీగా ఈ రోజు మార్నింగ్ అయితే దొరికింది. అయిపోయింది. లాస్ట్కి దాని తోక మిగిలింది. ఒకప్పుడు ఈ తోకలు చాలా అమ్మేస్తారు. అవి కూడా ఉన్నాయి. ఏవి తోకలా? ఎండబెట్టి అమ్ముతారు అక్కడ. ఇది మెడిసిన్ కో దేనికో మరి. దీనికి చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. డెలివరీ అయి ఉన్న వాళ్ళు తింటే మంచిగా మిల్క్ కూడా వాళ్ళకి పెరుగుతుంది. అలాగే జలుబు అండ్ దగ్గు ఉన్న వాళ్ళకి కూడా ఒమేగా డేట్ ఉంటుంది దీంట్లో. ఒమేగా 3 ఉంటుంది, విటమిన్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటుంది, ఆల్మోస్ట్ అన్ని. కానీ ఎక్కువగా బెనిఫిట్ మాత్రం ప్రెగ్నెంట్ అంటే డెలివరీ అయి ఉన్న లేడీస్కి అయితే బాగా ఉపయోగపడుతుంది ఇది. సార్కులు చాలా సార్కులు ఉంటాయి, నల్ల సొరలు కూడా ఉంటాయి. అవి చెప్పి వైట్ సార్క్ అని చెప్పి మిల్క్ సార్క్ అని చెప్పి అమ్మేస్తారు. మోసపోవద్దు. మా నాని చెప్పాడు మిల్క్ సార్క్ వేరేగా ఉంటది, వైట్ గా ఉంటది మిల్క్ సార్క్ అనేది. పైన గ్రే ఉంది చూసారు కదా, పైన గ్రే ఉండి దాని కింద పొట్ట దగ్గర వైట్ గా ఉంది. అలాగే ఇది మీకు ఏంచో సూదుమూత సార్క్ అని చెప్పను. ఇది కుమ్ము సార్కులు ఇది మిల్క్ సార్క్ అనమాట. ఇది 5 ఫీట్ అంటే 5 సెంటీమీటర్ల 5.5 to 5.5 ఉంటది. 5 to 5.5 ఉంటుంది. అంతకు మించి పెద్ద ఎదగదు. ఒక దానికి మించి ఎక్కువ పెద్దది ఎదిగింది మిల్క్ సార్క్ ఇది అన్నారనుకో మీరు నమ్మొద్దు. చెప్పండి అంత ఎదగదంట అని, మళ్ళీ మోసపోవద్దు అనమాట. మిల్క్ సార్క్ వ్యాపారం విషయంలో ఉంటది కొంచెం, అంటే తెలియలేని వాళ్ళు ఉంటారు కదా. అంటే అందరూ అలా కాదు, కొంతమంది అమ్మేస్తారు. అమ్మేసి మీరు మోసపోవద్దు. శివ బాగా పిడిపండు, నేను మీ చెల్లికి కూడా ఇస్తాను పెట్టుకెళ్ళి. నేను అవుతున్నా కామెంట్స్ లో అడిగారు అన్నయ్య ఎవరికి పెట్టామని చెప్పి. ఇప్పుడు చిన్నీళ్ళు ఉంది, చిన్నీటికి ఇచ్చాను. ఇంకో తోక నీకు. సో మరి కిందకి వెళ్ళి మనం అయితే క్లీన్ చేసుకుందాం. అదే ఇక్కడే కొంచెం ఇది తీసేసి. ఎప్పుడైనా మీరు పిడిపి చేసుకోవాలనుకుంటే సార్కు నేను సైజు ముక్కలు మీరు కట్ చేసుకున్నా పర్లేదు. ఎందుకంటే ఓన్లీ బాయిల్ చేయాలి కాబట్టి మనం బాయిల్ చేయడానికి ఇలా కట్ చేసుకుంటే సరిపోద్ది. నువ్వు చూసారు కదా ముక్కలు ఎలా కట్ చేసుకోవాలో. రాలేని వంటలు కూడా నేర్చుకొని వండుతున్నాను. చాలా గ్రేట్ కదా నేను. నువ్వు నేర్పిస్తున్నాను అని చెప్పు. నువ్వెక్కడ నేర్పిస్తున్నారు, నేను నేర్చుకుంటున్నాను. ఇంకా మీరు రోజు చేపలు కోసుకొని చేపలు తింటున్నారు, మీకు బోర్ అనిపించట్లేదా అని అడుగుతున్నారు కొంతమంది. బోర్ ఏముంది, మనం తినే ఫుడ్ మనం ఆనందంగా వండుకొని తింటే దానికి మించి ఇంకేం ఉండదు. ఇంత కనబడుతుంది కానీ మనం దగ్గరికి పిడుపు చేసుకున్నప్పుడు అసలు ఇంత కనబడదు కదా. పై స్కిన్ కూడా తీసేస్తాం కదా. స్కిన్ మొత్తం బాయిల్ చేసేటప్పుడు దాన్ని తీసేటప్పుడు తోలు చాలా ఈజీగా వచ్చేది. అందుకే బాయిల్ చేయాలి. ఇదనగా మన ఇప్పుడు చాలాసార్లు తిమ్మిరి తెచ్చాను, గుర్తుంది నీకు? ఆ తిమ్మిరి ఈసారి తిమ్మిరి కొంచెం నాకు బాడీతో తెచ్చు, క్లీన్ చేయకుండా.
చాలా మంది ఆ తిమ్మురు కోసం ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. నేను షార్ట్ వీడియో పెట్టాను కదా, షార్ట్ వీడియోలో అడుగుతున్నారు. గాయ చూసారు కదా, ముక్కలు నీటి కడిగేసుకోవాలి. ఫస్ట్ కడిగేసుకున్న తర్వాత కంపల్సరీగా మీరు బాయిల్ చేసేటప్పుడు సొర్రనక సీ ఫుడ్ ఏదైనా సరే మీరు బాయిల్ చేసుకుని కుక్ చేసుకుని అనుకుంటే మ్యాక్సిమం పసుపు వేసుకోవాలి. ఎందుకంటే స్మెల్ అనేది కొంచెం మనకి పోతుంది కదా. ఎక్కువ వేసాలి, కొంచెం వేస్తే చాలు. సొర్ర అనేది మనకి ఎలా వండుకోవాలనేది బాగా తెలుసుకోండి. అంటే చాలా మంది వండుతారు సొర్ర అనేది. అంటే మన ఆంధ్రాలలో మన స్టైల్ సీ ఫుడ్ ఎలాగనేది మనకు కొంచెం నాకు తెలిసినంతగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అంత సీనియర్ కూడా కాదు, ఇది నాకు తెలిసినట్టుగా. పొయ్యి మీద పెట్టేసి పసుపు మాత్రం కంపల్సరీగా మిక్సింగ్ చేసుకోండి. ఈ వీడియోలో అయితే స్టార్ట్కి అయితే వంట అయితే నేనే కుక్ చేస్తాను దీన్ని. మీ మ్యాక్సిమం మనకి బాగా ఉడకబెట్టిన తర్వాత తెలిసిపోద్ది. లేదంటే సరే ఒక 5 నిమిషాలు బాగా ఉండాలి, విడిపోవాలి. బాగా బాయిల్ అయిపోవాలి సొర్ర అనేది, పిడిపి అనేది. ఎందుకంటే ముక్కని బాగా బాయిల్ అయిపోతే ఆ ముక్కలో తోలు ఈజీగా వస్తుంది. ఎందుకంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది దాని స్కిన్ అనేది, ఈజీగా వస్తుంది. అది మీట్ అయితే ఉందో గట్టిగా పిండి అంటేనే మనకి అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇది అవనే ఉంది. సో వెయిట్ చేద్దాం. ఓ బాబు, ఓ పొగలు వస్తున్నాయి. ఇది ఉందో పట్టుకోవాలి కదా, నాకేం తెలుసు. పొగలు వచ్చాయి చూసారు, అంత బాగా బాయిల్ అయ్యింది, చాలా గట్టిగా బాయిల్ అయ్యింది. అయితే గైస్ మనం ఏంటంటే అది బాయిల్ అవ్వకముందే మనం అంటే దాన్ని బాయిల్ చేస్తాం కదా, అందుకని ఆలోపు మనం దానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా ఇంకో ఎల్లుల్లి, ఎండుమిర్చి, అలాగే కరివేపాకు, జీలకర్ర. నేను ప్రతి ఆదివారం కూడా ఒక స్పెషల్ అంటే నాకు అలాగే సీ ఫుడ్ అంటే నాకు అందుబాటులో ఉంటాయి కదా, నాకు నచ్చింది నేను ఎప్పుడు తింటాను. అలాగే ఇంట్లో వాళ్ళు కూడా తినిపిస్తాను కూడా, నచ్చిన కూడా. అంటే ప్రతి ఆదివారం కూడా ఒక స్పెషల్ అనమాట, నాకు నచ్చినవి తెచ్చుకొని వండుకుంటా. ఈరోజు ఆ స్పెషల్ ఏంటంటే ఆదివారంతో మనకి సొర్ర పిడిపి అనమాట. అందరూ కూడా సండే ఎంజాయ్. కాలుతో ఉంది బాబోయ్, ఓ కాలింది బాగా. ఏది దేంట్లో తీద్దాం శివ? సో ముక్కలు కూడా ఎలా తీయాలి, ఇవన్నీ ముక్కలు తీయాలి. ఇది పెద్ద ప్లేట్ ఏదన్నా అందుకో ముక్కలు బాగా బాయిల్ అయిపోయింది. బాగా బాయిల్ అయిపోయింది కాబట్టి ముక్క అందులోనే బాగా ఉడికిపోయింది. అలా ఉడికింది అనుకోండి, మనం వేపుకున్నప్పుడు కూడా కొంచెం మనకు సింపుల్గా ఉంటుంది. అంటే అందులో బాయిల్ అయిపోద్ది కాబట్టి మనం పచ్చిగా దింపుకుంటే తిన్నప్పుడు కూడా పచ్చిగా తగులుతుంది. దీనికి మళ్ళీ చల్లనీళ్ళు కూడా యాడ్ చేయకూడదు కదా, అది అలానే వలాలి మనం. చూసారా ఎంత పొగలు వస్తున్నాయో, స్కిన్ కూడా బాగా వచ్చేస్తుంది. అందుకని బాయిల్ చేసాం. ఇంకా చేయి కాలితే పర్లేదు, తీయగు. అబ్బా, స్కూల్లోనే ఎప్పుడో మనకి ఎవరి ముందు చేస్తే అలా పోటీగా చేస్తుంది. కంపల్సరీ దీని తోలు అనేది మనం కంపల్సరీగా తీసుకోలేదు. తీస్తేనే మనకి ఎందుకు తీస్తున్నదే మీకు అర్థమవుతుంది. చూడడానికి మీకు మనం క్లీన్ చేసేటప్పుడు దీన్ని కుక్ చేసేటప్పుడు కొంచెం వెరైటీగా ఉంటుంది, ఇలాగా చేయాలని అనుకుంటారు. కాకపోతే మనకి పర్ఫెక్ట్గా రావాలి కదా. మరి కాలుతుందే గాయస్. మొత్తానికి అయితే ఆ సొర్ర మొత్తము ఇదో బోన్స్ అవి, దాని మీట్ ఓన్లీ మీట్, దీంట్లో బోన్స్ ఉండవు, ఓన్లీ మీట్ మాత్రమే. ఇదో దాని స్కిన్, బోన్స్ ఇవన్నీ సపరేట్ చేస్తాం. ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటే ఇప్పుడు దీనికి ఇంకా పని ఉంది. బోన్స్ కూడా తీసేయడం కాదు, దీన్ని ఇంకో ఉంది కదా ఇలా పిండాలి కూడా, గట్టిగా పిండాలి. గట్టిగా పిండి దీన్ని బాయిల్ చేయాలి. దీన్ని అంత గట్టిగా పిండాలంటే చూపిస్తుంది దాన్ని కూడా. ఫ్రెండ్స్ మనం ఇలా పొడిగా చేసుకొని ఇంకో ముద్దలాగా పెట్టుకొని దీంట్లోనూ వాటర్ మొత్తం గట్టిగా పిండాలి. ఎంత గట్టిగా పిండాలంటే బాగా డ్రై అయిపోవాలి. బాగా డ్రై అయిన తర్వాత దీన్ని పొడి చేసుకోవాలి మనం. ఇది చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఏం చేస్తారంటే వైట్ క్లాత్లోనూ దీని మీట్ మొత్తం
క్లాత్లో పెట్టేసి గట్టిగా పిండుతారు అంటే వాటర్ మొత్తం వచ్చేస్తున్నట్టుగా. కాకపోతే మనం అలాగా చేయలేము, ఎందుకంటే మన హ్యాండే చాలు. ఎందుకంటే మన హ్యాండ్లో బాగా దమ్ము ఉంటుంది కాబట్టి. అది నేను ప్రత్యేకంగా మీకు చెప్పిన అవసరం లేదు, మీ అందరికీ తెలిసిందే. ఉండదా శివ? ఇంకా చూసారా, ఇలాగా కొబ్బరి పొడిలోకి చేసేవాలి మనం గట్టిగా. చాలా మంది ఏం చేస్తారంటే బాగా పిండేసిన తర్వాత కూడా ఇది ఏం చేస్తారంటే కొంచెం అంటే ఆరబెడతారు బాగా. ఇది పొడికేత మీద లేత మీద వేసేసి ఇది బాగా ఇలాగ డ్రై చేస్తారనమాట, పొడిలాగా. అంటే మీరు కూడా చేసుకోవచ్చు అలాగే. నేను ఏంటంటే త్వరగా వీడియో కదా చెయ్యాలి, మీకు ఆడియన్స్ బాగా, నేను కూడా ఆకలితో ఉన్నాను కదా ఇప్పుడు వచ్చి ఇంకా తినలేదు, అందుకే నేను త్వరగా చేద్దామని మీకు ఇలా చూపిస్తున్నాను. ఇంకా వేరే రకం కూడా చేయొచ్చు. పొడి క్లాత్ అంతా కదా, క్లాత్ అనేది బాగా పరిచేసి దీన్ని కొంచెం ఆరబెట్టారు అనుకో, అంటే ఎంట్లో కాదులే, ఇంట్లోనే ఫ్యాన్ కింద ఎక్కడ ఆరబెట్టారు అనుకో, ప్లేట్లో పెట్టేసి ఎలాగో మీకు నచ్చినట్టుగా, ఇంకా బెటర్గా ఉంటుంది అనమాట. అంటే మనకి ఇంపార్టెంట్ ఏంటంటే దీంట్లో వాటర్ అనేది ఉండకూడదు, బాగా డ్రై అయిపోవాలి. ఎంత డ్రై అవుతే అంత బాగా ఇది అవుతుంది అనమాట, కుకింగ్ అవుతుంది. శివ అల్లం అంటే అందుకే ఓవరాక్షన్ చేయకూడదు. సరే కొంచెం దీన్ని ఎల్లుల్లి వేసేస్తాను, 4-5 వేసేస్తాను ఎల్లుల్లి, కొంచెం జీలకర్ర కూడా వేసేస్తాను. ఓకే, దంచి కూడా తోపు పెట్టేది, జీలకర్ర వేసేస్తున్నాను. అన్నీనా కరిపోకు కదా, ఇష్టమే ఇంకొక ఇద్దరు తెలిసింది. అంటే కొందరిని యాక్సెప్ట్ చేస్తుంది కదా, ఇప్పుడు ఉన్నావు నీకు కిచెన్ అంటే ఆడవాళ్ళకి కిచెన్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది, మగవాళ్ళకి ఏంటంటే ఇతర చేస్తుంది. అంటే మమ్మల్ని కుక్ చేయొద్దు ఉన్నారు కదా ఆడవాళ్ళు, వాళ్ళతో చేయొద్దు. గైస్ మనం ఏంటంటే తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి, కొంచెం ఇంకా కొంచెం కారం ఇందులోనే వేసుకోవాలి. మనం మళ్ళీ పోట్లో వేసుకుంటే సరిగ్గా కలదు అనమాట. నేను దీంట్లో కలిపేసుకోవాలి. పసుపు ఏది ఎక్కడ ఉంది, అలాగే లైట్ గా పసుపు కూడా వేయాలి. అవసరం లేదు, కారంలోనే ఉంటది కానీ కొంచెం అంటే వేయాలి, సరిపోద్ది. బాగా 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 మిక్సింగ్. బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలపాలంటే మొత్తం పీస్ కూడా ఉప్పు కారం అంటుకోవాలి. అంత బాగా డ్రై అయ్యిందంటే కొంచెం ఎంత బాగా డ్రై అయ్యిందంటే చాలా బాగా డ్రై అయ్యింది. అలా డ్రై చేస్తేనే అంటే అంత బాగా డ్రై చేసుకున్నా అంత బాగుంటది అనమాట. ఇది చాలా మందికి ఈ వీడియో యూజ్ అవుతుంది. సోది ఎందుకు చేస్తారని మాత్రం కింద కామెంట్ చేయదు. లాస్ట్ వీడియోలో క్రాప్ వీడియోలో మీరు అంటే కొంతమంది తెలియదు ఏముంది అది అన్ని పట్టించుకోండి, ఇప్పటి నుంచి పట్టించుకొని మానేసాను. కొంతమంది ఏంటి కామెంట్ పెడతారు అనమాట, సోది ఎందుకు అంత సోది చేస్తారు. సోదే ఉంది ఒక ఇన్ఫర్మేషన్ అది. అంటే చాలా మంది కొంతమంది సీనియర్లు ఉండదు, క్యాబ్ ఉన్నారు, కొంతమంది తెలియకపోవచ్చు, అది చెప్పండి తప్పేం లేదు కదా. సో మనం అది కలిపేసుకుందాం. ఏది బీఫ్ పట్టింది. ఆయిల్ ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే నీరులా ఆయిల్ లో మిక్స్ అయిపోద్ది. ఆయిల్ మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకొని పొడిగా ఉండాలి, డ్రైగా ఉండాలి. ఇది కూడా చాలా మంది తెలియక ఏంటంటే ఆయిల్ ఎక్కువ వేసేస్తారు అనమాట. అప్పుడు ఏమవుతుందంటే వేయకూడదు అలాగా. కుక్ అయి ఉంటుంది, ఎందుకంటే బాయిల్ చేస్తున్నప్పుడు కుక్ అయిపోయింది.
అది మనం ఏంటంటే దీన్ని బాగా కిందన మాడిపోద్ది అనమాట, అందుకని మనం మాడిపోయి క్లీన్ చేసుకోవాలి కొంచెం. అంటే అప్పుడే మనకి విడివిడిగా ఉంటుంది అందుకని, లేకపోతే అట్టగట్టేసి కిందన మాడిపోలాగా మాడిపోయినట్టుగా అయిపోతుంది. మీరు తడిగా వేసుకుంటే గ్యారెంటీగా అది కింద అంటికిపోతుంది. మనం పొడి పొడిగా ఉంటే ఎక్కువ అంటుకోదు. ఇప్పుడు వేసేది అల్లము అల్లం బాగా వేసింది. ఫైనల్ స్టేజ్ కదా ఇస్తాం, మన అల్లం అంటే కష్టపడి పెంచున్నాం. పడుకో పడుకో, ఆల్రెడీ చూసే ఉన్నారులే కష్టపడి తెలిసిందో. ఫైనల్ స్టేజ్కి వస్తాం కాబట్టి పొడి పొడిగా ఉంది. ఇలాగ డ్రై అవ్వాలన్నమాట. డ్రై చేసాం కాబట్టి పొడి పొడిగా ఉంది మనకి. అదే ఆయిల్ లో మనం ఎక్కువ డీప్ ఫ్రై చేసుకున్న వాటర్ తో ఉంచుకున్న అలా రాదు, ముద్ద అయిపోతుంది. కానీ ఇలాంటి దగ్గర కుక్ చేసుకున్నప్పుడు ఇంత పెద్ద అండా పెట్టుకోవాలి మనం, మ్యాచ్ పెద్దగా పెట్టుకోవాలి మనం, ఎందుకంటే మాడిపోతుంది. లేదంటే కూడా ఫ్రీగా ఉంటారు మనకి. ఎవరు స్టార్ట్ చేశారని కదా, ఎవరు ఎండ్ చేశారు అనేదే విషయం. ఇక్కడ ఎవరు ఉంటారు చెప్పండి, ఇప్పుడు మీరే కింద కామెంట్ బాక్స్ లో తెలుసులే కదండి. టేస్ట్ కరా ఫస్ట్ నెయ్యి పెడతాను, ఫస్ట్ మన వాళ్ళకి పెడతాను. మీరే టేస్ట్ చేయండి, ఎలాగైంది కామెంట్ చేయండి. మళ్ళీ మోసం అయిపోవాలి నాకు. పొగలు వస్తున్నాయి సార్. సో పొడి పొడి ఎలా ఉంది, పిండిలాగా ఉంది కదా, నాన్న కూడా చేస్తాను. ఇల్లు కూడా మారిపోయింది, బాగా మారిపోయింది. మనం నిమ్మకాయ కూడా వేయలేదు, పుల్లగా తగ్గుతుంది. కరెక్ట్గా ఉంది. కింద కామెంట్ చేయొద్దు ఇద్దరు మూడే పేరు తినండి, కెమెరామెన్కి ఏం పెట్టడం మన పరిస్థితి అంతా. ప్రతి వీడియో కామెంట్ ఉంటుంది. ఆడి కదా సపరేట్గా ఉంది మా తమ్ముడికి, మొత్తం దాడికి నిజం చెప్పాలంటే. వేడి అన్నంతో తింటే కరెక్ట్గా ఉంటుంది. తిమిరి బాగుంది, ఇది బాగుందా? బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. తిమిరి ఏంటంటే పీసుగా కనిపిస్తుంది అది, బట్ ఇది కాదు, ఇది పొడి కొబ్బరి పొడిలా ఉంది. అది మరీ డ్రై అయిపోద్ది ఎక్కువగా. సరే వాళ్ళు బాయ్ చెప్పు, వాళ్ళకి నోరు ఊరిపోద్ది, నువ్వు తినేస్తున్నావు. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం మరి. జై హింద్. బాయ్ బాయ్.